హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకుం, నమస్కారం అందరికీ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈద్ ముబారక్ అండి. చూడండి, ఈరోజు వచ్చేసి నాకు అదియా ఇచ్చినారు. అదియా అంటే అరబీలో గిఫ్ట్ అనమాట. ఏమేమి అదియాలు ఇచ్చినారో, ఏమేమి గిఫ్ట్ ఇచ్చినారో చూడండి. ఇనామ కింద ఇచ్చినారు. నాకైతే మాత్రము నేను చేసిండే కష్టంలో ఒక్క ₹10 రానిలే. నాకైతే చాలా సంతోషం అయిపోతుంది. అది ఎంత కష్టమన్నా కానీ చాలా ఇష్టంగా భరిస్తాను. చూడండి, ఈరోజు వచ్చేసి నాకు ఇచ్చిండే ఇనాం అయితే ఒక్క 10 దినాలు డబ్బులు అయితే ఇచ్చినారు. ఒక్క తీగ లాంటిది చేతిలో చైన్ అయితే ఇచ్చినారు. వాళ్ళే వేసినారు, ప్రేమతో వేసినారు, అభిమానంగా వేసినారు. కాబట్టి అది బాగున్నా బాగలేకపోయినా నేనైతే అది చాలా ఇష్టం. నాకైతే ఎప్పటికీ మర్చిపోలేని గుర్తు అనమాట. ఎందుకంటే అండి, మనము మనసంతా బాగా కష్టపడి చేసిన దాంట్లో ఒక్క ₹10 రానిలే. మనసు పూర్తిగా కష్టపడిన దాంట్లో ₹10 వచ్చినా దాని తిప్పితే వేరే. తర్వాత చూడండి, అవన్నీ వచ్చేసి ఒక 4 బురకాలు తెచ్చాదండి. 4 బురకాలు తెచ్చింది. ఎందుకంటే నేనైతే బురకా వేసుకుంటా, బయట పోయినప్పుడు బురకా వేసుకుంటాను. నేను మామూలుగా బురకా అయితే వాడతా కువైట్లో. ఎందుకంటే నువ్వు ముస్లిమ్స్ కాదా, లైవ్లలో కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు, అక్క నువ్వు ముస్లిమ్స్వా అది ఇదేనని. కాదండి, కువైట్లో పద్ధతి ప్రకారం అవి ఇస్తారు. వాళ్ళ రూల్స్. మనం బయట దేశంలో ఉన్నాం కాబట్టి మనము పెళ్ళి అయితే పోతే మన పేరు ఎట్లా మారిపోతుంది, వాళ్ళ రూల్స్ లేక మనం ఎట్లా పోతామో ఇది కానీ అంతేనండి. ఊరు మారినాము, వాళ్ళ పద్ధతులే పాటించాలా. అట్లనని వాళ్ళ పద్ధతులే పాటిస్తూ ఉంటాను నేను. వాళ్ళు నాకైతే మా మేడం అయితే ఒక్క 4 బురకాలు అయితే తెచ్చిచ్చింది. 4 బురకాలు తెచ్చిచ్చింది. ఒక్క 10 దినార్లు అది అయితే ఇచ్చింది. పెళ్ళ 3 ఇద్దరు కలిపి 10 దినార్లు ఇచ్చినారండి. భార్య అయితే 5 దినార్లు ఇచ్చింది. వాళ్ళ భర్త అయితే 5 దినార్లు. దేవుడి దయ వల్ల ఒక్క దినారు ఇచ్చినా కానీ అది తిప్పితే వేరే. మళ్ళీ రెండోది వచ్చేసి ఒక సర్పు ప్యాకెట్ అయితే తెచ్చిచ్చారు. అట్లే నాకు ఎంటుకలు అయితే చాలా లాంగ్గా ఉంటాయి. అట్లే సుసువరగానే ఒకటి తెచ్చిచ్చింది మా మేడము. ఇదైతే ఇది వాడుకో, నీకు ఎంటుకలు చాలా పొడుగ్గా ఉంటాయి కదా, వాడుకోనాయని సుసువర అయితే తెచ్చిచ్చింది. ఎందుకంటే అవి బాగా చిక్కుబడకన్నా బాగా నొప్పి రాకన్నా వచ్చేస్తుంది. దాంతో ఎంటుకలు కానీ తల ఆర్పుకుండేది, వాళ్ళు ఆర్పుకొనని. నేనైతే మామూలుగా అయితే నేను వాడను, ఎందుకంటే అది కరెంటుది కాబట్టి. అలాగే ఒక నీళ్ళ బాటిల్ అయితే తెచ్చిచ్చింది. ఎండకు చాలా దూరం నడుచుకుంటూ పోతూ ఉంటావు కదా, ఆ నీళ్ళ బాటిల్ తీసుకొని నీళ్ళు పట్టుకొని బ్యాగులో పెట్టుకొని పో. ఎండ అయితే 50 డిగ్రీల పైన ఉన్నది. అలాగే ఒక ఖర్జూర ప్యాకెట్ ఇచ్చింది. ఒక్క 4 మక్రూన్ ప్యాకెట్లు అయితే ఇచ్చింది. ఇవన్నీ పండగ కింద ఇనామ కిందనే ఇచ్చిందండి. ఇవన్నీ నేను పండగకి ఇనామ ఇస్తాడా, ఇవి అట్టే పెట్టుకొని పిల్లలకు పంపించుకొని ఆయన అయితే ఇచ్చింది. చూడండి, అవన్నీ వచ్చేసి బురకాలు అనమాట. బురకాలు ఇచ్చారు మా మేడం. బురకాలు అయితే తీసుకొని వచ్చింది. పాతవి అయితే ఆవిడ వేసుకునేది అయితే ఇవ్వదండి. ఆవిడ నాకంటే చాలా హైట్ ఉంటుంది, చాలా లావు ఉంటుంది. ఆవిడ ఎప్పుడు తెచ్చిచ్చినా కానీ తెచ్చే దానికి ఇంకో మనసు పుట్టిందా ఖచ్చితంగా కొనకొచ్చే ఇస్తుంది, మామూలుగా అయితే ఇవ్వదు. చూడండి, ఇవన్నీ అయితే నాకు ఇచ్చే ఇనాం కిందట అయితే ఇచ్చినారు. అవన్నీ తెచ్చుకొని నేనైతే అన్నీ చూసుకొని నా సైజు నాకు సరిపోవని నేను చూసుకొని గిఫ్ట్ కింద అయితే అవి అయితే అట్లే ఇదిలిచ్చి కుప్ప అయితే వేసుకున్నాను. చూడండి, కుప్ప వేసుకునేసిన. అది వచ్చేసి సుస్వర్ అండి. నేను మామూలుగా సుస్వర్ వాడిను. ఆయన ప్రేమతో తెచ్చిచ్చింది, అభిమానం కింద తెచ్చిచ్చింది కాబట్టి తీసుకున్నా ఉన్నది. అట్లే ఒక సర్ఫ్ ప్యాకెట్ కానీ తెచ్చిచ్చింది. నేను ఏ సర్ఫ్ అంటే నాకు ఒళ్ళు వచ్చేసి ఎలర్జీ ఉన్నదండి. ఏదంటే అది వాడను, అది మాత్రమే వాడతానని నాకు సపరేట్గా తెచ్చిస్తుంది ఎప్పుడైనా కానీ. ఈరోజు జైలు మామా అదిగా ఈరోజుకి అయితే తెచ్చిచ్చింది. చూడండి, ఈడియో చేద్దామంటే ఇదే తలనొప్పి. అస్సలు ఈడియో చేయడానికే కుదరదు నాకు. పిలుస్తానే ఇంట్లో చాలా పెద్ద ఆవిడ ఉండదు, 70 ఏళ్ళు పెద్ద ఆవిడ ఉండదు. కాలు అయితే తీసేస్తారు, కేకేస్తూనే ఉంటుంది.
నైట్ అనుకోదు, పొగులు అనుకోదు, అస్సలు నిద్ర ఉండదు. ఈ బక్రీద్ పండగకి కష్టపడిన కష్టంలో బుధవారం నా పొద్దు తెల్లారుజాము కాడ 4 గంటలకు లేచినాను. బేస్తవారము నైట్ 12కు రూమ్కి పంపించింది, మళ్ళీ 3 గంటలకు లేపేసింది. 3 గంటల నుంచి శుక్రవారం ఇప్పుడు టైం ఎంత అవుతున్నది చూడండి, టైం అయితే 6 అవుతున్నది. 6 గంటల వరకు ఒక్క సెకండ్ కానీ టైం లేకుండా పనిచేశాను. అలాగ కష్టపడాల, అలాగ నేను నిద్రపోకుండా కష్టం చేసిన, వాళ్ళ ఇళ్ళంతా శుభ్రం చేసిన, ఇట్లా వచ్చినటోళ్ళకి పోయేటోళ్ళకి అందరికీ సమాలు ఇచ్చినానని అవి అయితే వాళ్ళు నా కష్టం చూసి అవి అయితే గిఫ్ట్గా ఇచ్చినారు, ఇనాం కింద ఇచ్చినారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే నేను కష్టపడిన దాంట్లో ఒక్క పావులా కానీ నాకు దాంట్లో చాలా తృప్తి ఉంటుంది. ఊరికే అభిమానం కింద అది ఇది అని ఒక 10 దినాలు ఇచ్చినా మనకు అదేం కాదండి. మన కష్టం అంటే మన కష్టం నమ్ముకొని బతుకోవాలా, మన కష్టం మనకు మిగలల్ల. ఈ బక్రీద్కి ఇచ్చిండే ఇనాము కింద అయితే ఇవి అయితే చేరినాయి అబ్బా నాకు, ఇవి అయితే చేరినాయి. అందరికీ బాయ్ బాయ్.